గోదావరి మనకచ్చర్ల పైన చర్చిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అంటున్నాడు. ఇది తెలంగాణ వాదనకే పూర్తి విరుద్ధం కదా. తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది అఫీషియల్గా, మీ కేంద్ర సాధికార సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, పోలవరం అథారిటీ, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ, వీళ్ళందరూ కూడా ఈ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించారు. మరి వాళ్ళందరూ తిరస్కరించిన తర్వాత ఈ కమిటీ ఏంటి? ఈ కమిటీ సాధికారిక సంస్థల కన్నా కూడా మరి వాల్యూ ఉంటుందా? సో ఆ కమిటీలు తిరస్కరించినప్పుడు ఈ సాధికారిక సంస్థ తిరస్కరించిన తర్వాత కమిటీలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఈ కమిటీ యొక్క యూటిలిటీ ఏంటి? ఈ కమిటీ ఏం చేస్తుంది? కమిటీకి ఉండే శాంక్టిటీ ఏంటి? అందువల్ల కంప్లీట్ కన్ఫ్యూజన్ ఉన్నమాట నిజం. సో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వాదన, తెలంగాణ ప్రభుత్వం ఒక వాదన, కంప్లీట్లీ డైవర్జెంట్ వాదన. తెలంగాణ ముఖ్యమంత్రి అది చర్చకే రాలే, దాన్ని కడతామనే వాళ్ళు అనలేదంటాడు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి అదే కమిటీ చర్చిస్తుంటున్నాడు. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్ఫార్మల్ అంటారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగే కాదంటారు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదట్లోనే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగా అంటే కాదు అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పెడతలేరు? మరి అసలు చర్చించాల్సింది అపెక్స్ కౌన్సిల్లో కదా. ఈ ఇన్ఫార్మల్ మీటింగ్లలో వచ్చే ప్రయోజనం ఏంటి అనేది నా క్వశ్చన్. ఇన్ఫార్మల్ మీటింగ్కు ఏ స్టాట్యూటరీ ఏ కోర్టులో నిలుస్తుంది అది? అందువల్ల ఈ నిపుణుల బృందం ఎక్సర్సైజ్ దేనికి? ఈ ప్రశ్నలు అనివార్యంగా మిగిలి ఉన్నాయి. అఫ్కోర్స్ కొన్ని జల వివాదాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తున్నాం. 10 ఏళ్లలో అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పరిష్కరించలేదు. పరిష్కరించడం తప్పు కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవడం తప్పు కాదు. 2 రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలి కూడా. ఎందుకంటే దేశాల మధ్యనే నదీ జలాల పంపిణీ ఒప్పందాలు కుదురుతాయి. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ భారత్ పాకిస్తాన్ల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో కుదిరి అనేక యుద్ధాల్ని కూడా తట్టుకుని ఇటీవల కాలం వరకు నిలబడింది. ఇప్పటికీ కూడా ఆ ఒప్పందం రద్దు కాలేదు. ఒప్పందం అబేయన్స్లో మాత్రమే పెట్టారు. బంగ్లాదేశ్తో గంగా నదీ జలాల ఒప్పందం ఉంది, తీస్తా నదీ జలాలపై ఒప్పందాలు ఉన్నాయి. అందువల్ల 2 దేశాల మధ్య, అందులో 2 శత్రు దేశాల మధ్యనే నదీ జలాల ఒప్పందాలు కుదిరి దశాబ్దాల పాటు నడిచినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య కూర్చోకూడదు, ఇద్దరు కొట్టుకుంటూనే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మండుతూనే ఉండాలి అంటే అది రాజకీయంగా కొంతమందికి ఉపయోగం ఉంటే ఉండవచ్చు, కానీ సమాజానికి ఉపయోగం కాదు. అందువల్ల తప్పనిసరిగా దాన్ని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే, రాజకీయాలు అధికారంలో ఉంటే ఒక రకంగా ఉంటారు రాజకీయ నాయకులు, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా ఉంటారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ అంతకుముందు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని మాట్లాడాను. ఇప్పుడు అసలు అన్యాయం అయిపోతుంది, తెలంగాణ తాకట్టు పెడుతుంది. వాళ్ళ నమస్తే తెలంగాణలో కూడా వార్త, తెలంగాణ బాబు రేవంత్ మిరాకత్ బలకత్తర్లపై దస్కత్ అని. సో మరి అంతకుముందు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఎందుకన్నాడు కేసీఆర్. అప్పుడు కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి, జగన్ అక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరి మధ్య రాజకీయ మైత్రి గనక బేసిన్లు ఉండవు, బేసిజాలు ఉండవు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మైత్రి గనక కమిటీలు ఏర్పడతాయా? ఇది ఎక్కడ రాజకీయము? సో రాజకీయం అనేది 2 రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాజకీయ పార్టీల సంబంధాలను బట్టి ఉండకూడదు కదా. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగానే రెచ్చగొడితే తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేది. ఇప్పుడు వైసీపీ అక్కడ ఏమంటుంది, చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలంగాణకు తాకట్టు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వాళ్ళు అంటారు. సో ఆంధ్రప్రదేశ్ కోసం గురుదక్షిణ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు వీళ్ళంటారు. అందువల్ల రాజకీయ పార్టీలు తాము అధికారంలో ఉంటే ఒక రకంగా, మన పార్టీలైనా నాయకులైనా తాము ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు. ఇది స్వభావం పార్టీలకు. మీరు ఈవెన్ ఉద్యమ సమయంలో మనం చూసాం కదా, రాజకీయ పార్టీ నిలువునా చీలిపోయి తెలంగాణ అన్న ఒకే పార్టీలో తెలంగాణ నాయకులు ఒక రకంగా, ఆంధ్ర నాయకులు ఒక రకంగా, పబ్లిక్గా మాత్రం మాట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ ప్రైవేట్లో కలిసి అంతా వ్యాపారాలు అది చేసుకునేవాళ్ళు. సో అందువల్ల రాజకీయ నాయకుల స్వభావాలు అలాగే ఉంటాయి, పార్టీల స్వభావాలు ఉంటాయి. కానీ ఫండమెంటల్గా నీవు మంత్రుల హోదాలో ఉన్నప్పుడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్ల ప్రస్తావనే లేదు, వాళ్ళు కడతామనే ప్రస్తావించలేదు అంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అంటే, మీరు బనకచెర్ల ఎందుకు ప్రస్తావించలేదు? మీకు ప్రస్తావనే బనకచెర్ల లేకుండా బనకచెర్ల ఎట్లా కడతారు? తెలంగాణతో మరి గోదావరి బనకచెర్ల విషయంలో చర్చించలేదని అసలు ఆ మీటింగ్లో ఎజెండాలోనే లేదు అని అంటున్నారు. అంటే
గోదావరి మనకు ఇలా వదిలేసినట్ట చంద్రబాబు నాయుడు? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇక మరి నిమ్మల రామానాయుడు ఏమంటున్నాడు? అసలు కమిటీకి దాన్ని నివేదిస్తామంటున్నారు. అసలు కమిటీకి నివేదించడం ఏంటి? అంతకన్నా చట్టబద్ధమైన వ్యవస్థలే అభ్యంతరాలు చెప్పినాక ఈ కమిటీ ఎవరు? కమిటీ ఇచ్చే నివేదికకి ఏముంటుంది అధికారం? అందువల్ల ఈ ఢిల్లీలో రేవంత్ చంద్రబాబుల మీటింగు ఆన్సర్ల కన్నా ప్రశ్నలే మిగిల్చింది. అఫ్కోర్స్ కొన్ని విషయాలు శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది లేదు. టెలిమెట్రీ సేవలపై కూడా మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటున్నాడో అన్ని చోట్ల టెలిమెట్రీ అంటే నదులలో కృష్ణా గోదావరి నదుల్లో ఏ రాష్ట్రము ఎంత డ్రా చేసుకుంటోంది అనే దానిపైన మెజర్మెంట్ కొరకు అన్ని చోట్ల టెలిమెట్రీలు పెట్టడానికి అగ్రిమెంట్ కుదిరింది. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ టెలిమెట్రీ పెడుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు. నిమ్మల రామానాయుడు స్టేట్మెంట్ చూశాను నేను. అసలు అది కేవలము రిజర్వాయర్ల దగ్గర డ్రా చేసే అవుట్లెట్ల దగ్గరే పెడతాము, అంతలో పెట్టమంటున్నాడు. అక్కడ కూడా డిఫరెన్స్ ఉన్నది. అందువల్ల దయచేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ మీటింగ్ మినిట్స్ ఉంటాయి కదా, ఈ మీటింగ్ ఏం రహస్యంగా జరగలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి మొత్తం తాకట్టు పెట్టడానికి అక్కడ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రామకృష్ణారావు ఉన్నారు, కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నాడు, కేంద్ర మంత్రి ఉన్నాడు సిఆర్ పాటిల్. వాళ్ళందరూ ఉండగా రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఎట్లా ఇస్తారు చంద్రబాబు నాయుడుకు? ఆయన గురుదక్షిణ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊరుకుంటాడు? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద కంటెండర్ ఫర్ సీఎం పోస్ట్ కదా. ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి ఫాలోవర్ ఏం కాదు కదా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతుంటే ఆయన ప్రేక్షక పాత్ర పోషిస్తాడు, ఆయన రాజకీయంగా ఉపయోగం కదా. నిజంగానే అది జరిగితే ఆయన ఊరుకుంటాడా? అసలు మొదలు బయట హరీష్ రావు అవసరం లేదు, కేసీఆర్ అవసరం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైజ్ చేస్తాడు దీన్ని. తర్వాత చీఫ్ సెక్రటరీస్ కూడా ఉన్నారు కదా, 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. ఇదేం అఫీషియల్ మీటింగ్ దానికో మినిట్స్ ఉంటాయి, గురుదక్షిణాలు ఉంటే కూడా మినిట్స్లో రాయాలి, గురుదక్షిణ ఈజ్ బీయింగ్ పేడ్ అని కూడా రాయాలి. సో అందువల్ల మరి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? వాట్ ఆర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్? అల్టిమేట్లీ ఎవరే మాట్లాడుకున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. అధికారికంగా ఒక మీటింగ్ జరిగితే అది ఇన్ఫార్మల్ అయినా ఫార్మల్ అయినా దానికి ఖచ్చితంగా మినిట్స్ రాయాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకో తెలంగాణ ముఖ్యమంత్రి బనకజల్ల కడతామనే వాళ్ళు అనలేదంటారు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో బనకజల్ల కమిటీ చర్చిస్తుంది అంటాడు. మరి అందువల్ల ఈ గందరగోళం ఉండకూడదు అంటే ఆ మినిట్స్ను కేంద్రం బయటికి ప్రకటించవచ్చు, లేదంటే ఎవరెవరు ఆర్టీఏ కింద వేసి అసలు ఆ మినిట్స్ తెప్పించుకుంటే కానీ సమస్య ఆర్టీఏ కింద వేస్తే 3 నెలలకు వస్తుంది, 3 నెలలకు వస్తుందో 3 ఏళ్ళకి వస్తుందో బనకజల్ల నిర్మాణం అయినాక వస్తుందో తెలియదు, అట్లా తయారైంది వ్యవస్థలు. సో అందువల్ల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఏంటి అంటే లెట్ ఇట్ డిక్లేర్ ద మినిట్స్. సో 2 రాష్ట్రాల్లో భిన్నమైన ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి కనుక తెలంగాణ ముఖ్యమంత్రి అనేదానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అనేదానికి పొంతనే లేకుండా ఉంది కనుక లెట్ ద మినిట్స్ బి మేడ్ పబ్లిక్. ఈ గందరగోళం ఎందుకు? నిజంగానే ఆ మినిట్స్కి ఏముంటుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ కేంద్రాన్ని అడిగేదంటే, అయ్యా విభజన చట్టంలో ఒక వ్యవస్థని సూచించారు, అది వదిలేది ఇన్ఫార్మల్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాల్ఫర్ చేయండి. చట్టబద్ధమైన వ్యవస్థలు ఉండగా, స్టాట్యుటరీ మెకానిజం ఉండగా, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండగా ఇన్ఫార్మల్ మీటింగ్ ఎందుకు పెట్టాలన్నదే నా మొదటి ప్రశ్న. ఇక చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు సార్,